హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పచ్చడి తయారు చేసుకుందాం. ముందుగా చికెన్ని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న దాని తర్వాత పసుపు అలాగే సాల్ట్ వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ముక్క అనేది కంప్లీట్గా బాయిల్ అయిపోవాలి, ఉడికిపోవాలన్నమాట. అక్కడ మీకు చూపిస్తున్న ఆ బబుల్స్ అనేవి, ఆ వాటర్ అనేది ఉండకూడదు, పూర్తిగా ఇంకిపోవాలి వాటర్. ఆ వాటర్ అనేది ఉండకూడదు అన్నమాట మనకి. ఈలోపు మనం ప్యాన్ పెట్టుకొని మనకి మసాలా కావాలి కదా, మసాలాలు కావాల్సినవి ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు కూడా, అలాగే 4 చెక్క లవంగాలు, అలాగే వేసుకొని మసాలాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి మసాలాలు. ఈలోపు మనకి చికెన్ బాయిల్ అయిపోయింది కదా, దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అదో మనకు ఉడికిపోయిన చికెన్ అన్నమాట అది. ఇప్పుడు దాన్ని మనం ఫ్రై చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదండి, ఆ కలర్ ఒక రెడ్డిష్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము దాదాపు ఒక కేజీన్నర పట్టుకుంటున్నాము చికెన్.
ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసుకొని అందులోనే బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి, అందులో పచ్చివాసన పోయేంత వరకు. ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని మనం వేయించి పెట్టుకున్న చికెన్ ఫ్రైని అందులో వేసుకోవాలి. మనం వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి అదంతా దానికి పట్టేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందాక మనం మసాలాలు పౌడర్ చేసుకున్నాం కదండి, అది వేసుకుంటున్నాను. కారం మీకు రుచికి, మీరు కొంచెం స్పైసీగా తింటారనుకుంటే మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను కారం. అలాగే మీకు ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని బాగా ఈ రెండింటిని ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నిమ్మకాయని పిండుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక 3-4 తీసుకున్నాను నిమ్మకాయలు, కట్ చేసుకొని పిండుకోవాలి చల్లారాక. అంతే అండి, ఎంతో సింపుల్, ఇంట్లోనే మనం చేసుకోవచ్చు చికెన్ పికిల్. థ్యాంక్ యూ.